ఖైదీ 150 మూవీ హిట్ అయిన సందర్భంగా చిరంజీవికి సత్కార సభ ఏర్పాటు చేసి గ్రాండ్ పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త టి సుబ్బిరామిరెడ్డి ఆ సమయంలో చిరంజీవితో మల్టీ స్టారర్ నిర్మిస్తానని ప్రకటించారు. అక్కడే ఉన్న చిరంజీవి కూడా నవ్వుతూ సుబ్బిరామిరెడ్డి మాటలకు సంఘీభావం తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్ల తమ కళ నిజమవుతున్నందుకు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నంత పని చేశారు. కానీ ఆ తర్వాత 2-3 రోజులకి ఈ మెగా మల్టీ స్టారర్ రూపుదిద్దుకోవడం కష్టమని వార్తలు వచ్చాయి. పైగా యుఎస్ టూర్ వెళ్లిన పవన్ కూడా అన్నయ్యతో సినిమా విషయమై తానెవరూ సంప్రదించలేదని చెప్పడంతో ఇక మెగా మూవీ లేనట్టే ఫ్యాన్స్ నిరుత్సాహపడిపోయారు. కానీ తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి ఈ సినిమా ఉంటుందని బల్లాగుద్ది చెప్తున్నారు. అప్పుడెప్పుడో స్టేట్ రౌడీ సినిమా తర్వాత మరో సినిమా నిర్మించని ఆయన తెలుగులో ఒకప్పటిలా మల్టీస్టారర్ సినిమాలు రావాలని ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పవన్ తో మాట్లాడానని, ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడని, వీరిద్దరిని హ్యాండిల్ చేయగల దర్శకుడు త్రివిక్రమ్ అని భావించి మంచి కథను సిద్ధం చేసే పని ఆయనకు అప్పగించామని, నిర్మాణంలో తనకు సహాయంగా అశ్విని దత్ ముందుకొచ్చారని, ఒకసారి చిరు పవన్ ను ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుందని అన్నారు. ఈ ప్రకటన అభిమానుల్లో మళ్లీ పాత ఉత్సాహాన్ని నింపింది.